ఉంటుంది. ఓకే. డెఫినెట్‌గా ఉంటుంది. మూవీ టీమ్ ఇప్పటికే దీని మీద ఫిర్యాదులు చేసింది. అసలు సినిమా 10వ తారీఖు రిలీజ్ అయితే 6వ తారీఖు స్టోరీ లీక్ చేసేసారు. హ్మ్. హ్మ్. ఇట్లా సెకండ్ హాఫ్‌లో ఇలా అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఆయన సీఎంగా ఆయన ప్రకటిస్తారు. సెకండ్ హాఫ్‌లో ఇలా అవుతుంది. లేకపోతే వాళ్ళ అమ్మగారు ఇలా అయిపోతారు. ఈ ఏవైతే సినిమాలో కీలకమైన సన్నివేశాలున్నాయో ఇవన్నీ కూడా 6, 7 తారీఖుల్లో ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. ఓకే. లీక్ చేసి దీనికి సంబంధించిన వెబ్సైట్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్క రోజు నుంచి ప్రింట్ పలానా దాంట్లో ఉంది చూడండి అని చెప్పి. అంటే కొన్ని లక్షల మంది కొన్ని లక్ష ట్వీట్లు వేయాలని ఒక దురభిమానులు లక్ష్యంగా పెట్టుకున్నారంటే ఆలోచించండి. హ్మ్. అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, జూనియర్ అంటే అభిమానులు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు. ఓకే. ఈ ముగ్గురు మీద ప్రధానంగా అభియోగాలు వస్తున్నాయి. సార్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎలా విచిత్రంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్ గారికి మధ్య చాలా గొప్ప స్నేహం ఉంది. హ్మ్. RRR లో నటించిన సందర్భంలో వాళ్ళిద్దరే ఈ రకమైన మా ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందని ప్రకటించుకున్నారు. ప్రకటించుకున్న తర్వాత ఒక దశ వరకు కూడా వీళ్ళ మధ్య మంచి బాండింగ్, ఇవాళకి కూడా వాళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ కొంత అతివాదులు ఎవరైతే ఉంటారో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మా దేవర కంటే హిట్ కాకూడదు, ఓ దేవర కంటే ఎక్కడ హిట్ అయిపోద్దో, హిట్ కాకూడదు. అరే వాళ్ళు బాగుంటారయ్యా, మధ్యలో మీరెందుకు? దేవర కంటే హిట్ కాకూడదని కొంతమంది, పుష్ప 2కి నెగిటివ్ వచ్చింది కాబట్టి దీన్ని కిల్ చేసేసారని కొంతమంది, సందట్లో సడేమి అన్నట్టు వైసీపీ వాళ్ళు దూరి దీని మీద పెద్ద కుట్రపూరితంగా వ్యవహరించారు. హ్మ్. ఎంత కుట్ర లేకపోతే దీని మీద విశాఖపట్నంలో ఒక లోకల్ టీవీ నా దగ్గర ఉంది, ఒక లోకల్ టీవీ వాళ్ళు విశాఖపట్నంలో హ్మ్. వాళ్ళు సినిమా రిలీజ్ చేశారండి. ఏపీ లోకల్ టీవీ, ఏపీ లోకల్ టీవీ, ఇవి వచ్చేసి ఎక్కడ విశాఖపట్నం జోగువానిపాలెం ఇక్కడ ఉండే లోకల్ టీవీ, కేబుల్ టీవీ, ఓకే. కేబుల్ టీవీలో వేసేశారు. కేబుల్ టీవీలో వస్తున్న ప్రోగ్రామ్, దీనికి డబ్బులు యాడ్ ఇచ్చి ఎవరో యాడ్స్ ఇచ్చారట, ఈ యాడ్ ఇస్తాం, గేమ్ చేంజర్ ప్రింట్ వేస్తే ఈ యాడ్ ఇస్తామని చెప్పారంట. వాడు ఆ ఏదో వేస్తాడు. ఇవాళ డిప్యూటీ సీఎం గారికి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రికి ఫిర్యాదులు చేస్తున్నారు హ్మ్. సినిమా మూవీ యూనిట్. మొత్తం చూడండి ట్విట్టర్లో ఇవన్నీ కూడా ఏంటంటే గేమ్ చేంజర్కి సంబంధించిన ప్రింట్లు అండి. హెచ్డి ప్రింట్లు వెబ్సైట్లో పెట్టారండి, హెచ్డి ప్రింట్లు వెబ్సైట్లో పెట్టారు. ఓకే. ఒక సినిమా ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాని ఇంత దారుణంగా కిల్ చేశారు. హెచ్డి అంటే ట్వీట్లు ముందుగానే సినిమా లీక్ చేయడం ఒక లక్ష్యం, సినిమా రిలీజ్ అవ్వగానే బాగాలేదు అని ఉద్యమం చేసినట్టుగా నెగిటివ్ టాక్ తీసుకురావడం. 3 సినిమా రాగానే ఇవన్నిటినీ రకరకాల వెబ్సైట్లలో ఈ లింకులు పెట్టేసి హెచ్డి ప్రింట్లు పెట్టేయడం. 4 ఏకంగా ఒక కేబుల్ ఛానల్లో వేయడం. సినిమాలు సంక్రాంతి బస్సులు ఉన్నాయి కదా, సంక్రాంతి బస్సుల్లో సినిమా వేస్తున్నారంట గేమ్ చేంజర్. ఓకే. ఎలాగా ఇవన్నీ ఎట్లా అరికట్టాలి? దీని మీద ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఉక్కు పాదం మోపేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా వీటి మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఇటువైపు తెలంగాణలో కూడా అలాంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వాలు కఠినంగా తొక్కాలి. 450 కోట్ల రూపాయలంటే సినిమాని రామ్ చరణ్ కోసం లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం నెగిటివ్గా చేయడం కాదండి. దీని మీద నిర్మాతలు కూడా ఇతర నిర్మాతలు మండిపడుతున్నారు. ఇంకొక ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ కుమార్ అనే నిర్మాత, ఆయన అంటున్నది సినిమా అంటే దాదాపు కొన్ని వేల మంది దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు.